చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారట తారక్. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబు ఇంటికి వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో చంద్రబాబుని కలిసి తన వరద బాధితుల కోసం చేసిన సాయాన్ని మరి చేతులారా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు అఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రకటించడం వేరు, నేరుగా చెక్ ఇవ్వడం వేరు. అలా ప్రకటించిన వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెక్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి విజయవాడ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయినటువంటి వరద బాధితుల సాయం నిమిత్తం ₹1,00,00,000 విరాళం ఇచ్చారు మన ఎన్టీఆర్. అందుకే తారక్ ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం చేతుల మీదకే మరి చెక్ ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లో ఆయన అమరావతికి వెళ్లి చంద్రబాబు గారి నివాసాన్ని కలుసుకుని లేదంటే సచివాలయానికి వెళ్లి మరి చెక్ ని అందజేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ యొక్క మంచి మనస్సుకి అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, దాని వల్ల సంభవించిన వరదల వల్ల 2 తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలమైపోయింది, దారుణంగా దెబ్బతింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఉండట్లేదు. నదులు చెరువులు ఏకమయ్యాయి. జనావాసాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ప్రత్యేకించి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో అదే పరిస్థితి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో వరద ఉధృతి నెలకొంది. వేలాది మంది ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక అదే తరహాలో పరిస్థితి తెలంగాణలోనూ వచ్చింది. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఆ నగరాన్ని మొత్తం ముంచేసింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు మొత్తం కూడా సముద్రాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే మన తారక్ భారీ ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబుని కలిసి చెక్కు ఇవ్వబోతున్నారు.